ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, బీజ మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అమ్మవారికి మనం ఇష్టంగా శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అలాగే పౌర్ణమి, అమావాస్య తిథి, అలాగే పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు కూడా చాలా అద్భుతంగా మనకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈ రోజండి మనం చాలామందికి కూడా చాలా సమస్యలు ఉండవచ్చు. ఏ సమస్య అయినా సరే వాళ్ళు తీరలేదు, జరగలేదు అని బాధపడుతూ మనసులో మదన పడుతూ ఉండేవాళ్ళు ఈ వీడియో పూర్తయ్యేంత వరకు చూసినట్లయితే ఆ సమస్యకు 21 రోజులలోనే పరిష్కార మార్గాన్ని చూపించేటువంటి ఒక మంత్రం అయితే మీతో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆ మంత్రం అనేది మీరు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూస్తేనే తెలుస్తుందండి. కాబట్టి ఆ మంత్రం అనేది మనం ఒక 21 రోజులనేది కంటిన్యూస్‌గా మనం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మన సమస్య ఎలాంటిదైనా సరే తీరిపోతుందండి. దానికి ఉదాహరణ కూడా మన వారాహి అమ్మవారి భక్తులు అది నిజంగా చెప్పుకొని వాళ్ళు ఆ సమస్య నుంచి బయటపడి ఒక లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలా ఆ ఉదాహరణ అనేది కూడా నేను చెప్తాను. కాబట్టి పూర్తిగా ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామంది కూడా మనం వజ్రకోశం అనే మంత్రం కానీ, అపరాజిత అనే మంత్రం కానీ చాలామంది అంటే చాలామంది ఈ మంత్రాలు అనేటివి అమ్మవారు ఉన్నారు అని నిరూపించేటువంటి మంత్రాలన్నమాట. చాలామంది చెప్పుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం అనేది తెలుసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అలాంటి మంత్రాలే ఇప్పుడు మనం చేయబోతున్నాం. అలాంటి మంత్రమేనమాట. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్‌కి ఫ్రెండ్ అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ భర్తతో రోజు తగాదాలు, విడిపోయేంత వరకు, విడాకులు తీసుకునేంత వరకు వచ్చిన గొడవలు, ఇంట్లో పిల్లలు అవస్థ పడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవల వల్ల వాళ్ళు సతమతం అయిపోతూ, వాళ్ళు ఎందుకు మనం విడిపోతేనే బావుంటుంది. వాళ్ళు మాట్లాడుకోవాలన్నా కూడా చాలా చిరాకుగా ఉంటుందన్నమాట. మాట్లాడితే గొడవ. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ అమ్మవారి ఫోటో అనేది తెచ్చి పెట్టుకోవాలి. అమ్మవారిని పూజించాలి. అమ్మవారి మంత్రాలు అవి మనం చెప్పుకోవాలి అనే ఆలోచన ఆమెకు కలిగిందంటండి. అప్పుడు అతనితో చెప్పిందంట ఆమె భర్తతో. చెప్పినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే అమ్మవారికి నిష్టగా ఉండాలి కదా! అమ్మవారు ఉగ్రదేవత కదా! మనం చేయలేము అని ఆయన సందేహపడి ఆపేసాడంట. కానీ ఆమె ఎవరితో చెప్పకుండా అమ్మవారిని మనసులోనే అనుకొని అమ్మవారి ఒక మంత్రం, ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం అనేది వాళ్ళ ఫ్రెండ్ చెప్పినట్లయితే ఆ మంత్రం అనేది ఆ అమ్మాయి తెలుసుకొని చెప్పుకునిందంట. ఒక 2 డేస్ 3 డేస్ అలా చెప్పుకోగానే ఆ అమ్మాయికి ప్రశాంతత ఏర్పడిపోయింది. ఫస్టు మనసు అనేది ప్రశాంతత ఏర్పడిపోయింది. ఎవరిని దూషించకూడదు, తిట్టకూడదు, తగువాడకూడదు, వాదించకూడదు అనే జ్ఞానం అనేది అమ్మాయికి కలిగిపోయి అమ్మాయి ప్రశాంతంగా ఉండిందంట. అప్పుడు ఆయన వచ్చేసి ఏంటి ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉంది, వాదించడం లేదు, ఏంటి ఎందుకు ఇలా మారిపోయావు అని అడగగానే అప్పుడు అమ్మాయి చెప్పిందంట, మీకు చెప్తే అమ్మవారి ఫోటో పెట్టమంటే పెట్టలేదు కదా, నేనైతే అమ్మవారి మంత్రాన్ని మనసులోనే తలుచుకున్నాను. అమ్మవారి ఫోటోని నేను అమ్మవారి ప్రతిమని నేను మనసులోనే నింపుకొని మనసారా సేవిస్తున్నాను. అందువల్ల నాకు మనసు ప్రశాంతత అన్నది కలిగింది. మీతో గొడవ ఆడకూడదు, తగు పెట్టుకోకూడదు, పిల్లలు బాధపడుతున్నారు. నాకొక మార్పు అనేది నాకే తెలిసిపోయింది. అమ్మవారు నన్ను అలా మార్చేశారు అని చెప్పగానే అతనికి కూడా చాలా ఆశ్చర్యం వేసిందంట. ఇక అప్పటి నుంచి అమ్మవారిని పూజించడం, అమ్మవారి ఈ మంత్రం అనేది ఇద్దరు కూడా 21 రోజు అనేది కంటిన్యూగా చెప్పుకొని పూర్తిగా వాళ్ళ వైవాహిక జీవితం అనేది మార్పు అనేది కలిగి చాలా సంతోషంగా ఉన్నారంటండి. ఇలా ఈ మంత్రం అనేది ఈమె ఫ్రెండ్‌తో షేర్ చేయడం వల్ల ఆమె మనకు తెలియపరిచారు. కనుక ఈ యొక్క మంత్రాన్ని మీరు ఏ సమస్య అయినా సరే, ఒక భార్యాభర్తలు తగువే కాదు, ఆర్థిక పరంగా కానీ, ఇంట్లో ఫస్ట్ మనశ్శాంతి అనేది కావాలి. మనం మనస్సు అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యనైనా మనం ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక 21 రోజులనేది కంటిన్యూగా మీరు రాత్రి పడుకోబోయే ముందు నాన్ వెజ్ తినేసాం కదా ఏమవుతుంది అనుకోకుండా మీరు ఏమి వద్దండి, పీరియడ్స్ టైంలో ఉన్నా సరే
ఒక 3 రోజులు తలస్నానం చేసిన తర్వాత అయినా సరే ఈ యొక్క మంత్రాన్ని మీరు కింద కూర్చొని పడుకోబోయే ముందు ఒక 9 సార్లు అనేది 21 రోజులు పఠించి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరి మీ లైఫ్‌లో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ జీవితంలో మార్పులనేటివి కలుగుతాయి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః. ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః. ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదంటే రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు రాసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. లేదు అంటే చెప్పుకొనైనా చెప్పుకోండి. అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు మనసులో ధ్యానించి ఈ మంత్రం అనేది పఠించి చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి గొప్ప మార్పు అనేది మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.